అసలేంటిది? నేను ఈ భాషను చూడకపోయినా నాకు అర్థమవుతుంది. ఏం పుస్తకం అసలు ఇది? వాటర్, ముందుకు రండి. వాటర్, ఆక్వా. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసుంటే ఆ మంత్రం చెప్పాల్సిన అవసరం ఉండదేమో. నాకు తెలిసి నీళ్ళు చల్లగా ఉంటాయి, కానీ కొంచెం వేడిగా ఉంటే చాలా బాగుంటుంది. మరి మంచి ట్యూబ్ని చాలా బాగా ఉపయోగిస్తాను. ఓ, అలాగే. వెలగడం లేదు. ఎప్పుడు వదిలేయాలో తెలుసుకోవాలి. సూర్యుడా, ఫ్రీజ్. ఇది చాలా కష్టంగా ఉంది, కానీ నేను ఐస్ చేయటం కూడా నేర్చుకోవాలి. ఐస్ మంత్రం ఒకటి వదలాలని నాకు ఉంది. వాటర్ని ప్రెస్ చేసి వేడిని తీసేయాలి. అవుతుందా? చూడాలి. నాకు చేయడం వచ్చేట్టుకైతే చాలా బాగుంటుంది. నేను గెలిచాను. ఇప్పుడు నేను నా అవసరాలకు ఉపయోగించుకుంటాను. ఇప్పుడే. మొదటి రోజు చాలా బాగా గడిచింది. నాకు ఇప్పుడు ఐస్ మరియు వేడి నీటిని తయారు చేయడం వచ్చింది. మ్యాజిక్ జీవితాన్ని సులభంగా చేస్తుంది. కానీ రేపు నాకు చాలా పనులు ఉన్నాయి. మైకేల్ నా కోసం 2 నెలల ఆహారం సిద్ధం చేశాడు. నాకు తెలిసి ఆహారం అంతా అయిపోయాక నేను వేట చేయాల్సి ఉంటుంది. అడవిలో రక్షణ కవచం బయట చెట్లు పడిపోతాయి కాబట్టి అక్కడ రాక్షసులు ఉంటాయి. కత్తి సరిపోతుందా దాడి చేయడానికి? క్షేమంగా ఉండాలంటే సాధన బాగా చేయాలి. వాటర్ బాయ్, నేను దాడి చేశాను, కానీ అంత పెద్ద దాడి కాదే. ఎందుకు పనికిరాదు. అయినా నా దగ్గర ఒక ఆలోచన ఉంది. వాటర్ బాల్తో ఏం కాకపోతే వాటర్ జెట్ను వాడతాను. వాటర్ను బయటికి తెచ్చి దాన్ని సన్నగా చేసి వేగంగా వదలాలి. వెళ్ళు. ఏమీ కాలేదు. చివరిగా ఒక ప్రశ్న. నేను మ్యాజిక్ని ఎలా ఉపయోగించాలి? ఊహించుకోవాలి. వాటర్ జెట్. నువ్వు దేని మీద గురి పెట్టావో దాని మీద సాధన చేయి. ఇప్పుడు కొంచెం ఫలితం కనిపిస్తుంది. మంచిది. నీటిని పొందడానికి మంచును ప్రత్యేకంగా ఉపయోగించడం నేర్చుకున్నాను. వేడి, చాలా వేడిగా ఉంది. అయ్యో.